యా రైట్. కృష్ణాంజలి గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మొత్తంగా దీదీ ఆవేదనను చూస్తున్నాం. ఎస్ఐఆర్తో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పశ్చిమ బెంగాల్పై విరుచుకుపడ్డారు. ఇది విజయంగా నేను ఏమాత్రం పరిగణించట్లేదంటూ కూడా దీదీ చెప్పిన పరిస్థితి. సో ఎలా చూడాలి పశ్చిమ బెంగాల్ ఎన్నికని? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఈ ఫలితాలు అయితే ఖచ్చితంగా బీజేపీ గెలుపుని, టిఎంసి ఓటమిని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఎస్. దీన్ని అంగీకరించి తీరాలి, ప్రజా తీర్పుని అంగీకరించాలి. అవును. 3 సార్లు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది కదా. మరి ఆ రోజు ఏమన్నా అప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వము అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు వీళ్ళని అడ్డం పెట్టుకొని చేశారని ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు కదా. అందుకోసమని ప్రజా తీర్పును ఎప్పుడైనా సరే గౌరవించాలి, అంగీకరించాలి. ఇప్పుడు ప్రజా తీర్పు తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉండటానికి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి, పొరపాట్లేంటి, ఏ విధంగా వాటిని సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయాల్లో వాళ్ళు సమీక్ష చేసుకోవాలి తప్ప ఈ విధంగా సర్వ మీద కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వ బలగాల మీద కానీ, లేకపోతే ఈవీఎంల మీద కానీ ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. ఖచ్చితంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కొంత ఎన్నికల వ్యూహాలు, బీజేపీ వ్యూహాలు ఫలించాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవటానికే ప్రయత్నం చేస్తుంది. ఎస్. మీరు గమనిస్తే బీజేపీ 2011 నుంచి 4% ఓట్ల దగ్గర నుంచి 2016లో 16%, ఆ తర్వాత 35-36% వచ్చినటువంటి పరిస్థితులు, ఈ రోజున గెలిచినటువంటి పరిస్థితి. ఆ విధంగా గ్రాడ్యువల్ గా తన బలాన్ని పెంచుకుంటూ పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మీద 3 దఫాలుగా అక్కడ గెలిచినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి ఉంది. ఆ వ్యతిరేకతను పసిగట్టడంలో గాని, ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశాల మీద ఒక అంచనా వేసుకోవటంలో కూడా మమతా బెనర్జీ విఫలమయ్యారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అక్కడ జరిగినటువంటి ఒక డాక్టర్ సంబంధించినటువంటి యువ డాక్టరు సంబంధించినటువంటి రేప్ అండ్ మర్డర్ కు సంబంధించినటువంటి కేసులు, ఇలాంటి వ్యవహారాలు, ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఫల్యము, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసాయి. దీంతో పాటుగా బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మీద దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 రాష్ట్రాల్లో తమకు అనుకూలమైనటువంటి విజయాలు సాధించాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇన్నిసార్లు ఎలా వెళ్తాడు ప్రధానమంత్రి, అన్నిసార్లు ఎలా వెళ్తాడు అంటే, ఆయన ఒక బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు. ఎస్. ప్రధానమంత్రి హోదా కావచ్చు, ఆయన బీజేపీ నాయకుడు. బీజేపీ గెలుపు కోసం కీలకమైనటువంటి రాష్ట్రము, 294 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రము. అలాంటి రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయించడంలో తప్పేముంది? నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఎంతో కొంత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలుపు అనేటువంటిది బీజేపీకి బూస్టప్ గా పనికొచ్చేటువంటి అంశం ఉంటుంది. ఎస్. ఒకసారి ఇటు తమిళనాడు ఎలక్షన్కి వద్దాం. తమిళనాడుకు వచ్చేసరికి ఏంటి అసలు విజయ్ ప్రపంచనాన్ని ఎలా చూస్తున్నారు? ఏంటి, ఏమైనా ముందుగానే ఊహించారా? అసలు విజయ్కి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటారు? విజయ ప్రభంజనాన్ని దాదాపుగా ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు. ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ సంస్థలన్నీ కూడా డిఎంకే గెలుస్తాయి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 2వ స్థానంలో కూడా టీవీకేకి అవకాశం రాలే ఎగ్జిట్ పోల్స్ లో. వాస్తవంగా ఏఐడిఎంకే 2వ స్థానంలో ఉంటది అని అనుకున్నటువంటి పరిస్థితి. 2వ స్థానంలో అయితే ఏఐడిఎంకే, బీజేపీనే ఉన్నాయి. కానీ అనూహ్యంగా డిఎంకే 3వ స్థానంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థలు, 1-2 సంస్థలు మాత్రమే టీవీకే మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా ఎక్కువ మంది నమ్మలేదు. ఇదేం సినిమా కాదు, ఆ సినిమాలో లాగా అనూహ్యంగా గెలవటం అనేది సాధ్యం కాదు. మొన్న పెట్టినటువంటి పార్టీ, దానికి లీడర్ లేరు, క్యాడర్ లేదు, ఓటింగ్ ఎలా తీసుకొస్తారు, ఓటింగ్ తీసుకొచ్చి వేయించాలి పోలింగ్ బూత్ వరకు, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా టీవీకే ఘన విజయం సాధించడానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటంటే, ప్రధానంగా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఇమేజ్, ఎవరైతే విజయ్కి ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ మొట్టమొదటిగా పనిచేసింది. రెండవది ఏంటి అని అంటే, డిఎంకే మీద ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత, డిఎంకే మీద విజయ్ చేసినటువంటి సహేతుకమైనటువంటి విమర్శలు, అదే విధంగా తన ప్రసంగాలు, అదే విధంగా
యువత యువతని ఎక్కువగా విజయ్ ఆకట్టుకోగలిగారు. ఈ జన్జీ ఎస్. అవి మొత్తం కూడా విజయ్ వైపు మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మహిళలు కూడా ఆ విజయ్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్. ఇందాక కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలేల ఆవిడ మాట్లాడినటువంటి సందర్భంలో ఒక విషయం, ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్ కి ఏంటి కారణం అని అంటే బీజేపీ గురించి చెప్తున్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కి కాంగ్రెస్ వ్యూహాలు లేకపోవడం అనేటువంటి. అందుకని మీరు ఒక అంశాన్ని చెప్తాను, తమిళనాడుకు సంబంధించినటువంటి ఉదాహరణ చెప్తాను. ఇందాకనే ప్రశాంత్ కిషోర్ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి విషయాన్ని నేను చూశాను. ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీము వీళ్ళందరూ కూడా టీవీకే అనుకూలంగా తమిళనాడులో పనిచేశారు. వాస్తవంగా టీవీకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దానికోసం విశ్వ ప్రయత్నం చేసింది. విజయ్ పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. 60 సీట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. 294 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. కానీ కాంగ్రెస్ ఒప్పుకోకుండా డిఎంకేతో కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజున ఏమైంది, డిఎంకే కాంగ్రెస్ రెండు పక్క బోర్ల పడ్డాయి. అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అంచనా వేయటంలో కాంగ్రెస్ నాయకత్వము ఫెయిల్ అవుతుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? సపోజ్ ఇప్పుడు విజయ్ ఫ్యాక్టర్ ఇంత అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్ ఉన్నటువంటి పరిస్థితిలో విజయ్ ఒక్కడ సింగిల్ గా 100కు పైగా సీట్లు లేదా 105, 115 సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, కాంగ్రెస్ కూడా 60 సీట్లు కన్నా పోటీ చేస్తే 40 ఏమో గెలిచేటువంటి పరిస్థితి కన్నా ఉంటే ల్యాండ్ సైడ్ విక్టరీ వచ్చేది కాంగ్రెస్ కను టీవీకి కలిపితే. దక్షిణాదిలో కూడా కాస్త పట్టు నిలుపుకున్న పరిస్థితులు కనిపించాయి. దక్షిణాదిలో కూడా కాస్త కాంగ్రెస్ పట్టు నిలుపుకున్న పరిస్థితులు కనిపించాయి సార్. అదే కాంగ్రెస్ కూడా పుంజుకునేటువంటి పరిస్థితి కనపడేది కదా. ఇప్పుడు కేరళలో ఏదైనా కానివ్వండి, యూడిఎఫ్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కూడా అలాగా అధికారంలో భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటే మీకు విజయ్ అక్కడ నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఉపయోగపడేవాడు. బీజేపీకి నేను ఐడియాలజికల్ గా వ్యతిరేకం అని చెప్పాడు విజయ్. అలాంటప్పుడు ఇంకా డిఎంకే ఓడిపోయే డిఎంకేని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వేలాటం అనేటువంటిది వ్యూహాత్మక తప్పితమా కాదా? అలాంటి తప్పులు చేసి బీజేపీ అంతా చేస్తుంది, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు వ్యూహాలు అమలు చేస్తారంటే మీకు వ్యూహం లేకపోవటం కదా ఫెయిల్యూర్. రైట్ సార్. శ్యామ్ ప్రసాద్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఈ 5 స్టేట్స్ ఎలక్షన్